హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మెంటలీ స్ట్రాంగ్‌గా ఎలా అందరూ ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడతారు గానీ మెంటల్ హెల్త్ గురించి చాలా తక్కువ మంది పట్టించుకుంటారు. చాలా తక్కువ మంది మాట్లాడతారు ఈ టాపిక్ గురించి. ఇది వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్. ఈ వీడియోలో వచ్చేసి మనము మెంటలీ స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? స్ట్రెస్ ఫ్రీగా ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనం మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటామనే దాని గురించి నేను డీటెయిల్‌గా మాట్లాడాలనుకుంటున్నాను. ఆహ్, ఈ వీడియో అయితే చాలా మందికి నచ్చిద్ది. అండ్ మీరు ఇది మీ లైఫ్‌లో ఫాలో అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ నేను టిప్ చెప్తున్నాను. ఏంటంటే మీకు మీ గురించి ఎవరైనా గానీ బ్యాడ్‌గా మాట్లాడుకున్నా, గాసిపింగ్ చేసినా ఫస్ట్ వాళ్ళని కట్ చేయండి మీ సర్కిల్. ఇదుండిద్ది. నా గురించి చెప్పుకుంటున్నారు, అలా చెప్పుకుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారు. తెలిసిద్ది కదా మనకి త్రూ ఎలా అయినా తెలియొచ్చు. తెలిసిద్ది కొన్ని రోజులకి. నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, నేనేం తప్పు చేశాను అనేది చాలా మందికుండిద్ది. మీరేం తప్పు చేయలేదు. మీరు జస్ట్ మీ లైఫ్‌లో ఏదో ఒకటి అచీవ్ చేశారు. లేకపోతే వాళ్ళు చేయలేనిది మీరు చేశారు. అందుకని చూసి వాళ్ళు జెలస్ అవుతున్నారంతే. దాన్ని మీరు సీరియస్‌గా పట్టించుకోవద్దు. నేనైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎవరైనా నా గురించి మాట్లాడితే. ఆహ్, అదే ఆలోచించేదాన్ని పొద్దున్నుంచి నైట్ వరకు. అప్పుడప్పుడు నిద్రపోయేదాన్ని కాదు. అంత సీరియస్‌గా తీసుకునేదాన్ని మనుషుల మాటల్ని. కానీ ఒక్కసారి మీరు మీ మెంటల్ హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాంటివన్నీ అసలు అవసరం లేదండి మీ మెంటల్ హెల్త్. ఇంకొంతమందేంటంటే మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తామని చెప్పి, కావాలని చెప్పి మీకు రూడ్‌గా మాట్లాడతారు మీతో. అది పెద్ద కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ లాగా అనిపిచ్చదు. ఏదో చెప్పాలి మనము, వాళ్ళ మూడ్‌ని చెడగొట్టాలి అనే ఉంటారనమాట. సో, అలాంటి మాటలు మీరు ఈ చెవితో విని, ఈ చెవితో వదిలేయాలి. రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీరు డైలీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి మాట్లాడినా గానీ, ఒక 2 మంత్స్ తర్వాత గానీ, 6 మంత్స్ తర్వాత గానీ, మీరు కలిసినా గానీ, వాళ్ళు చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. మీ అచీవ్‌మెంట్స్ చూసి వాళ్ళు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అలాంటి ఫ్రెండ్స్‌ని మాత్రం మీరు ఫరెవర్ మీ పక్కనే ఉంచుకోండి. అస్సలు వదిలిపెట్టొద్దు అలాంటి ఫ్రెండ్స్‌ని. ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మడం అనేది చాలా కష్టం. ఒకవేళ మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా వదులుకోవద్దు మీరు. ఇది ఫ్రెండ్స్‌లోనే కాదు, ఫ్యామిలీలో కూడా ఉండిద్దనమాట. నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. ఇది ఇలా చేస్తే బావుండేది, అది అలా చేస్తే బావుండేది అని చెప్పి చాలామంది మాట్లాడతారనమాట. మన డైరెక్ట్ రిలేటివ్స్ కాకపోయినా నెక్స్ట్ రిలేటివ్స్ మాట్లాడతారు. సో, అలాంటి వాళ్ళనైతే కొంతమంది మనకి అవసరానికి మాత్రమే కాల్ చేస్తారు. అవసరానికి మాత్రమే మెసేజ్ చేస్తారనమాట. సేమ్ ఫ్రెండ్స్‌లో కూడా అంతే, ఫ్యామిలీలో కూడా అంతే. ఇప్పుడు వాళ్ళకేదైనా ఫైనాన్షియల్‌గా కావాలి, లేకపోతే వాళ్ళకేదన్నా మీతో పనుంది అనుకుంటే మీతో మాట్లాడతారు. మీకెప్పుడన్నా కావాలి అంటే మాయమైపోతారనమాట. అలాంటి వాళ్ళని అసలు మీరు దూరంగా పెట్టండి. మీకు తెలుస్తుంది గదా! మీరు రీచ్ ఔట్ అయినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయలేదు. సో, అది చూడండి ఒక 4, 5 టైమ్స్ చేయండి. అంటే ఒక్కసారే చూసి డెసిషన్ తీసుకోమని నేను చెప్పట్లేదు. చాలా ఒస్తాయి కదా! సిట్యుయేషన్స్ లైఫ్‌లో. అప్పుడు మీ మీ పక్కన ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు అనేది చూసుకోండి మీరు కొంచెం. మీ సర్కిల్ అండ్ మీ ఫ్యామిలీ ఎలా ఉండాలంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీకేదన్నా బాలేదు, మీరేదన్నా అవసరంలో ఉన్నారు అంటే ముందుకొచ్చి వాళ్ళంతట వాళ్ళే మీరు అడగక ముందే హెల్ప్ చేసేలాగా ఉండాలి. ఐ నో ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా రేర్. కానీ ఉంటే గనక అలాంటి వాళ్ళని ఉంచుకోండి. ప్రతి ఒక్క దాంట్లో కాకపోయినా ఇప్పుడు కొన్ని అందరూ అన్నీ చేయలేరు. సపోజ్ వాళ్ళు ఒక 50% ముందుకొచ్చి మీకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు రియల్‌గా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీరు మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. కొంతమంది చాలా సీక్రెటివ్‌గా ఉంటారనమాట. ఇప్పుడు మీ గురించి ఏదన్నా ఆహ్, తెలుసుకోవాలని చెప్పి ట్రై జేస్తారు. మీట్ అయినప్పుడు గానీ, ఫోన్‌లో గానీ. అంతేగాని వాళ్ళు లైఫ్‌లో ఏం చేస్తున్నారనేది వాళ్ళు షేర్ చేసుకోరు. అలాంటి వాళ్ళని కూడా మీరు ఇగ్నోర్ జేయండి. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని గురించి వాళ్ళు చూసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇంప్రూవ్ అయింది వాళ్ళు చెప్పుకోవడానికి ట్రై చేయరనమాట. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. మేబీ ఫ్రెండ్స్‌లో కూడా మనం ఈ మెంటాలిటీ చాలా మందిని చూడొచ్చు. ఎందుకంటే అలా ఇన్‌సెక్యూర్‌గా ఉన్నారంటే 2 రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఒకటేంటంటే వాళ్ళకి ఆహ్, నేనిది చేశాను. సపోజ్ నేనిది చెప్తే వాళ్ళు నాకంటే బాగా చేసేస్తారేమో అనేది ఉండిద్ది. ఆహ్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు కొంచెం సీక్రెటివ్‌గా ఉంచాలనుకుంటారు. కొంచెం పెద్దది అచీవ్ చేసేదాకా చెప్పకూడదు అనుకుంటారు. సెకండ్ వన్ ఈస్ నాట్ బ్యాడ్. బట్ ఫస్ట్ వన్ అయితే మీకు తెలుస్తుంది ఒకసారి కాకపోతే ఇంకొకసారి.
రిలేటివ్స్ ఉంటారనమాట. మీ ఇంట్లో గానీ ఏదన్నా ఫంక్షన్ ఉంటే వాళ్ళు అస్సలు కనిపిచ్చరు, మాయమైపోతారు. కానీ వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేసినా గానీ, ఏదన్నా ఉన్నా గానీ మీరు పొద్దున్నే వెళ్ళిపోవాలి. లేకపోతే ముందు ఒక 1 డే ముందు గానీ, 2 డేస్ ముందు గానీ వెళ్ళిపోవాలి. వాళ్ళకన్నీ హెల్ప్ చేయాలి. ఇలా అనుకుంటారు వాళ్ళు. కానీ మీకేదన్నా అవసరం ఉంటే మాత్రం వాళ్ళొచ్చి చేయరనమాట. సో, అలాంటి రిలేటివ్స్‌ని మాత్రం లైట్ తీసుకో బ్యాడ్‌గా చెప్పుకుంటున్నారు, గాసిపింగ్ చేసుకుంటున్నారు అని మీకు తెలిస్తే, మీరు ఫస్ట్ మీ మైండ్‌లో రావాల్సిన ఆలోచన ఏంటంటే, వాళ్ళ దగ్గర చాలా ఫ్రీ టైమ్ ఉంది. ఆ ఫ్రీ టైమ్‌లో వాళ్ళు ఎవరో ఒకళ్ళ గురించి మాట్లాడుకొని వాళ్ళ టైమ్ స్పెండ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి బ్రెయిన్‌లో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు ఎంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయితే వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ ఖాళీ టైమ్‌లో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవట్లేదు. ఎంతసేపటికి మీ గురించే ఆలోచిస్తున్నారు. మీరేం చేస్తున్నారో దాని గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మీకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి అంతే. అది దాన్నొక పాజిటివ్‌గా తీసుకోండి మీరంతే. నెగెటివ్‌గా వెళ్ళొద్దు ఆ విషయంలో. ఆహ్, గ్రూప్ అనేది ఫార్మ్ అయిద్దనమాట. మీ అగెయిన్స్ట్‌గా ఉన్న వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్ ఉన్నారు. మీకు అగెయిన్స్ట్‌గా ఉన్నారు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు. మీకు అగెయిన్స్ట్‌గా ఉన్నారు. ఫ్రెండ్స్‌లోనే కాదు, రిలేటివ్స్‌లో గూడా ఇది మనం చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు గ్రూప్ అవుతారనమాట. వాళ్ళిద్దరు గ్రూప్ అయ్యి మీ గురించి చెప్పుకుంటారు. అది మీకు ఏ థర్డ్ పర్సన్ వల్ల తెలిసిద్ది. కొన్ని రోజులకో ఎప్పుడో అప్పుడు తెలిసిద్ది. తెలిసినప్పుడు మీరొకటే అనుకోండి. ఆహ్, 2 పార్టీస్‌కి మీరు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు గ్రూప్ అయ్యి మీ గురించి చెప్పుకుంటున్నారు. ఇదొకటి మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. ఫ్యామిలీస్‌లో గూడా ఇలాంటివి మనం చాలా చూడొచ్చు. వీళ్ళతో గొడవైంది మనకి, వాళ్ళతో గొడవైంది. సో, వాళ్ళిద్దరు కలుస్తారనమాట. వాళ్ళిద్దరు కలిసి ఓకే. ఈమెని ఇగ్నోర్ చేయాలి మనం. ఈమెని దూరం పెట్టాలి. దేనికైనా గాని అనుకుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళైతే పిలవకపోతేనే చాలా మంచిది మిమ్మల్ని. మీరు వెళ్లి అనవసరంగా మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవద్దు. మీ లైఫ్ జర్నీని కెరియర్ వైస్‌గా కానీ, మీ పర్సనల్ లైఫ్‌ని గానీ, ఎవరి లైఫ్‌తోనూ మీరు కంపేర్ చేసుకొని మీరు స్ట్రెస్‌గా ఫీల్ అవ్వద్దు. ఎవరి లైఫ్ వాళ్ళదే. ఎవరి లైఫ్‌లో ఉండే హర్డిల్స్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ సేమ్‌గా ఉండదు. ఇప్పుడు ఒకళ్ళుంటారు వాళ్ళు 20లోనే అచీవ్ చేస్తారు. ఇంకొకళ్ళుంటారు 25లో అచీవ్ చేస్తారు. ఇంకొకళ్ళుంటారు 30 ఇయర్స్‌లో అచీవ్ చేస్తారు. ఏదైనా గానీ మీరు కంపేర్ ఏదన్నా ఒకటి అనుకుంటున్నారు లైఫ్‌లో. అది మీకు చేయాలనుంది. కానీ మీకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఏం కాదు. మీరు చేయాలనుకునే దాన్ని మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? ఏ స్టెప్స్ తీసుకుంటే నేను ఇది చేస్తాను. దీంట్లో నాకు ఏమి ప్రాబ్లమ్స్ ఒస్తాయి, డిఫికల్టీస్ ఒస్తాయి అనేది ఆలోచించుకోండి. అవసరమైతే ఒక బుక్‌లో రాసుకోండి. మీరెలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఎందుకంటే మన విజన్ అనేది వేరే వాళ్ళకి తెలీదు. మన గోల్స్ ఏవనేది వేరే వాళ్ళకి తెలీదు. మహా అయితే మనం పార్ట్నర్‌తో షేర్ చేసుకుంటాం. లేకపోతే 1 ఆర్ 2 క్లోజ్ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటాము. లేకపోతే పేరెంట్స్‌తో మాట్లాడుకుంటాము. అది తప్ప మనం వేరే వాళ్ళతో మాట్లాడము. అండ్ వాళ్ళు కూడా మనకి క్లోజ్‌గా ఏమి చెప్పరు వాళ్ళ గురించి. సో, ఎవ్వరు మీ మీద నమ్మకం ఉంచినా, ఉంచకపోయినా మీరు అచీవ్ చేయాలి అనేది మీ మైండ్‌లో ఉండాలి. అలా మీరు అచీవ్ చేసిన తర్వాత, అప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఎందుకలా చేసావు అది ఇది అని చెప్పి మాట్లాడతారు గదా! నువ్వు చేయలేవు అది ఇది అని. వాళ్ళే ముందుకొచ్చి మిమ్మల్ని మంచి వాళ్ళైతే కంగ్రాచ్యులేట్ చేస్తారు. లేదనుకుంటే సైలెంట్‌గా ఉంటారు చూసి. ఓకే. ఈమె అనుకుంది చేసి చూపిచ్చింది అని జెప్పి. ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి స్ట్రెస్ తీసుకోవడం వల్ల యూజ్ ఏమీ లేదు. ఆ ప్రాబ్లమ్స్ మీ లైఫ్‌లో నుంచి పోవాలంటే ఎవ్వరు వచ్చి మీకు హెల్ప్ చేయరు. మీ అంతట మీరే చేయాలి. మీరే స్టాండ్ తీసుకోవాలి. మీరే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి అంతే. ఇంత పాజిటివ్‌గా ఉన్నా గానీ, ఒక్కొక్కసారి మన లైఫ్‌లో నెగెటివ్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి జరిగిద్ది మనకు నచ్చంది. ఆహ్, ఈ చాలా సీరియస్‌దే జరిగింది అనుకుందాము. మీరు మీ మెంటల్ స్టేట్ ఎలా ఉండాలంటే 1 డే, 2 డే, 3 డేస్. ఫోర్త్ డే బ్యాక్ టు నార్మల్‌గా ఉండాలి మీరు. త అదే మీరు ఆలోచించుకుంటూ వీక్స్, మంత్స్, ఇయర్స్ ఆలోచించొద్దు దాని గురించి. నెక్స్ట్ నేను ఇంకొకటి చెప్తాను. ఎస్పెషల్‌గా వుమెన్‌కి ఉండిద్దనమాట. ఏంటంటే ఫ్యామిలీలో గాని, లేకపోతే ఫ్రెండ్స్‌లో అయినా గాని, ఎస్పెషల్‌గా ఫ్యామిలీలో జరిగిద్దిది. ప్రతి ఒక్కళ్ళని వీళ్ళేదో కరెక్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తారనమాట. వాళ్ళు ఇలా చేస్తే బావుండిద్ది, ఇలా చేస్తే బావుండిద్ది అని ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తారు గానీ, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. ఎస్పెషల్లీ వుమెన్. ప్లీజ్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ హెల్త్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీ ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, మెన్ కంటే వుమెన్‌కే చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేనిక్కడ చూస్తాను కదా! వెస్టర్న్ కంట్రీస్‌లో నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఆహ్, ఆస్ట్రేలియానే కాదు వేరే ఏ కంట్రీస్‌లో అయినా గానీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటారు వుమెన్. అది ఫస్ట్ రూల్ నంబర్ 1 అనుకోండి. మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా ఉండండి. ఏదైనా చేయండి మీరు. మీరు ఇల్లీగల్‌గా చేయనంత వరకు లీగల్‌గా మీరు ఏ వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ చేయండి. మీరు బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేయండి. మీరు మీ సోషల్ సర్కిల్ పెంచుకోండి. నలుగురిలో వెళ్ళండి, మాట్లాడండి.
ఎలా చేయాలి? ఏంటి? అనేది ఆలోచించుకోండి. సపోజ్ మీరు వెళ్లి మాట్లాడితే ఇప్పుడు మీలాంటి వాళ్ళే చాలా మందుంటారు. అలాంటి వాళ్ళు మీకు టిప్స్ ఇస్తారు. లేకపోతే వాళ్ళ లైఫ్ స్టోరీస్ షేర్ చేసుకుంటారు. అప్పుడు మీకెంత ఇన్‌స్పైరింగ్‌గా ఉండిద్దో నేను చెప్పలేను. చాలా బావుండిద్ది ఆ ఫీలింగ్ అనేది. ఒక్కసారి మీరు అది చూస్తే ఆహ్, మీరు ఇంకా వెనక్కి రాలేరు. ఇంకా వాళ్ళది విన్నాక ఇన్‌స్పైరింగ్‌గా ఉండి ఇంకా మనకి ఇంకొక 4 చేయాలనిపిచ్చిద్దనమాట. అండ్ మీ సర్కిల్ ఎప్పుడైనా గానీ పాజిటివ్ పీపుల్‌తో పెట్టుకోండి. నెగెటివ్‌గా ఉండే వాళ్ళతో అస్సలు పెట్టుకోవద్దు మీరు. ఎందుకంటే మనం చెప్తారు కదా! ఇప్పుడు మీ మీ మైండ్‌సెట్, మీ గ్రోత్ అనేది ఎలా ఉండిద్ది? మీ పక్కనే ఉన్న ఒక 5 మెంబర్స్ యావరేజ్‌ది మీకు ఉండిద్ది అని చెప్పి చెప్తారు. సో, ఎప్పుడైనా గానీ పాజిటివ్ పీపుల్‌ని గ్రోత్ డ్రివెన్‌గా ఉండే వాళ్ళని పెట్టుకోండి మీ పక్కన. మీ ఫ్యామిలీలో మీకు ప్రాబ్లమ్. అదొచ్చింది. మీరది ఫేస్ చేస్తున్నారు. కానీ దీన్ని మీ వర్క్ ప్లేస్‌లో గానీ, లేకపోతే మీ కాలేజ్‌లో గానీ, మీ ఆఫీస్‌లో గానీ వెళ్లి చూపిచ్చొద్దు. మీ మైండ్ అనేది మీరెప్పుడైనా గానీ ఇంట్లోనే మీరు క్లియర్ చేసుకొని, దాని గురించి ఆలోచించకుండా మీరు వెళ్లి నెక్స్ట్ జాబ్ కానీ, లేకపోతే కాలేజ్‌కి కానీ ఏదైనా గానీ మీరు చేసుకోవాలి. ఇదే క్యారీ చేసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మీ బ్రెయిన్‌లో ఇదే నడుస్తూ ఉండిద్దనమాట. అలా చెయ్యొద్దు మీరు. అది సొసైటీ అనేది మన గురించి ఏమనుకుంటుంది? సొసైటీ ఏమనుకునిద్దంటే, మీరేదైతే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారో, చూపించాలనుకుంటున్నారో అదే చెప్పిద్ది సొసైటీ కూడా. సపోజ్ ఇప్పుడు మీరు మీరేమి చేయట్లేదు, ఇంట్లో కూర్చొని జస్ట్ టైమ్ పాస్ చేస్తున్నారు, లేకపోతే మీకు ఏ గోల్ లేదు మీ లైఫ్‌లో అనుకుంటే అదే చెప్తది సొసైటీ గూడా. నువ్వేం చేయలేవు, నువ్వు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్‌గా లేవు, ఇంకేం చేస్తావు నువ్వు అని అంటారు. సపోజ్ మీరు ఏదైనా అచీవ్ చేస్తే ఓకే. ఆ అమ్మాయి అచీవ్ చేసింది. ఆ అబ్బాయి అచీవ్ చేశాడు అని చెప్పి చెప్పుకుంటారు. అదే ప్రౌడ్‌గా. మనం ఏదైతే చేస్తామో అదే సొసైటీ రిఫ్లెక్ట్ చేసిద్దనమాట. మీకు నచ్చినట్టు లేకపోతే ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు. మీ లైఫ్ మీకు నచ్చినట్టు మీరే మార్చుకోవాలి. ఇంకొకటేంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరేది చెయ్యట్లేదు. ఏది లేదు మీ లైఫ్‌లో. ఒక టైమ్ టేబుల్ లేదు. ఒక స్కెడ్యూల్ లేదు. ఆహ్, ఎ ఎలా ఉంటే అలానే ఉంటున్నారు. అడ్జస్ట్ అయిపోతున్నారు. అలాంటప్పుడు వేరే వాళ్ళొచ్చి వాళ్ళ డెసిషన్స్ మన మీద రుద్దుతారనమాట. సో, ఒక్క పాయింట్ నేను లాస్ట్‌లో చెప్పాలనుకుంటున్నాను. మన లైఫ్ కంట్రోల్ ఎప్పుడు మన చేతిలోనే పెట్టుకోవాలి. వేరే వాళ్ళకి అస్సలివ్వొద్దు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీనివల్లే ఫ్యామిలీస్‌లో గాని, ఫ్రెండ్స్‌లో గాని చాలా గొడవలైతాయన్నమాట. సో, ఇది మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. మీ లైఫ్‌లో మీరు డెసిషన్ తీసుకోకపోతే, ఇంకొకళ్ళొచ్చి మీ లైఫ్‌లో డెసిషన్ తీసుకుంటారు. మీకు సంబంధించిన విషయాలు. మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా గానీ, వాళ్ళొచ్చి వాళ్ళే తీసుకుంటారు మీ లైఫ్‌లో. అలా అవ్వకుండా ఉండాలి అంటే, మీ లైఫ్ మీ చేతిలో తీసుకోండి. మీరేదన్నా గోల్ ఉంది. అది చేయడానికి చాలా మంత్స్ కానీ, ఇయర్స్ గానీ పట్టిద్ది. అది స్టార్ట్ చేయండి ఈ రోజే మీరు. స్టార్ట్ చేయండి. ఇవాళ కాకపోతే రేపు. ఎప్పుడైనా గానీ మీకేదన్నా ఐడియా ఉంది అనేది మీరు ఐడియా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి అంతే. బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. మీరు ట్రై చేసి మీరు ఫెయిల్ అయితే దాన్ని నామోషీగా తీసుకోవద్దు. ఏం కాదు. లైఫ్‌లో మనకి చాలా ఉంటాయి. మనం చాలా ట్రై చేస్తాము. చాలా ఐడియాస్ వస్తాయి మనకి. ఒక్కటి ఫెయిల్ అయింది అని చెప్పి మీరు డిస్కరేజ్ అవ్వద్దు. ఒకటి కాకపోతే ఇంకొకటి చెయ్యండి. ఇప్పుడు అంటారనమాట చాలామందొచ్చి, "నువ్వు అలా చేసావు కదా! అదేమి ఫెయిల్ అయ్యావు నువ్వు. నువ్వేమి చేయలేకపోయావు." అది ఇది అని చెప్పి. మీరేం మాట్లాడొద్దు ఆ మొమెంట్‌లో. జస్ట్ మీరు నార్మల్‌గా తీసుకొని వదిలేయండి. దాన్ని మీరు స్ట్రెస్‌గా తీసుకోవద్దు. మీరు తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళకి ఒక మంచి గుణపాఠం అవ్వాలనమాట. మీరు చేసేది, మీరు అచీవ్ చేసేది, మీరు నార్మల్‌గా చేయాలి అనుకున్న దానికి మీరు డబుల్, త్రిబుల్ చేయండి. అప్పుడు వాళ్ళే నోటికి జిప్పేసుకుంటారు. దాన్ని మీరు పర్సనల్‌గా తీసుకొని అదే ఆలోచించుకుంటూ మీ మైండ్ పాడు చేసుకోకుండా, దానికి ఆన్సర్ అనేది మీరు వర్డ్స్‌లో కాకుండా యాక్షన్స్‌లో ఇవ్వండి. అలా ఇస్తే మీరు ఇంకొకసారి వాళ్ళు మీ గురించి మాట్లాడరు. మీ ముందుకొచ్చి మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం ఉండదనమాట. అలా ఒక 2, 3 చేయండి అంతే. ఇంక వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండరు. మీకు కనిపించరు గూడా. యాక్షన్స్ స్పీక్ లౌడర్ థాన్ వర్డ్స్ అంటారు కదా! సో, ఇది ఇంప్లిమెంట్ చేయండి మీ లైఫ్‌లో. సో, మీరు అచీవ్ చేసేటప్పుడు మీరు ప్రాసెస్‌లో ఉంటారు కదా! అప్పుడు మీ హెల్త్‌ని ఇగ్నోర్ చేయొద్దు. మీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ గోల్స్‌తో పాటు. ఎందుకంటే మన హెల్త్ బావుంటేనే మనం అన్నీ అచీవ్ చేయగలము. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా! సో, మీ హెల్త్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది దీని గురించి ఎక్కువ మంది మాట్లాడరు. ఎస్పెషల్‌గా వుమెన్ అయితే అసలు పట్టించుకోరు. ఎంతసేపటికి హస్బెండ్ బాగున్నారా లేదా? హస్బెండ్‌కి చేసి పెట్టామా లేదా? ఇన్‌లాస్‌కి చేసి పెట్టామా లేదా? పేరెంట్స్‌కి చేసి పెట్టామా లేదా? పిల్లలకి చేసి పెట్టామా
లేదా అనేది అందరికీ చేస్తారు గానీ, వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకోరు. అది డైరెక్ట్‌గా మీ మీద రిఫ్లెక్ట్ పడుతుంది. మీరు ఒక 50 ఇయర్స్, 60 ఇయర్స్ వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి మీకు స్టార్ట్ అయ్యి. అప్పటి వరకు మీకు కనిపించవు. హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ప్లీజ్ మీకోసం మీరు స్టెప్స్ తీసుకోండి. మీరందరి గురించి ఒక గంట ఆలోచిస్తే, మీ గురించి మీరు ఒక 10 మినిట్స్ అయినా ఆలోచించుకోండి. నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎంతమంది లేడీస్ మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు? మీరు సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకుంటున్నారు. ఒక ఫేస్ మాస్క్ అప్లై చేసుకొని మీరు ఎన్ని రోజులైంది? లేకపోతే మీరు మీ టైం ఓన్‌గా మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ కానీ, మీకు నచ్చిన ఏదన్నా కాఫీ గాని కూర్చొని తాగడం, మీకు నచ్చిన ప్లేస్‌లో ఉండడం, వెళ్ళడం, మీరు ఎంతమంది చేస్తున్నారు ఈ విషయాలు? ఇవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. మనం వీటిని ఇగ్నోర్ చేస్తాము. కానీ అవి డైరెక్ట్ ఇంపాక్ట్ అనేవి మన ఓల్డ్ ఏజ్‌లో కనిపిస్తాయి. ఓల్డ్ ఏజ్ అవసరం లేదు. మిడిల్ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మనం ఆలోచించుకుంటాం. అయ్యో! మన గురించి మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా రోజుకి మనం పెట్టుకొనుంటే మన లైఫ్ ఇలా ఉండేది కాదు అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటే ప్రతి ఒక్కటి నేనే చేయాలి అని చెప్పి ఉండొద్దు మీరు. ఎందుకంటే అందరం అడల్ట్సే, ఎవరి పని వాళ్ళు చేసుకోగలరు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి తెలియాలి. అన్నీ మీరే చేసేస్తే ఇంకా వాళ్ళేం చేసుకుంటారు? సో, మొత్తం లోడ్ అంతా మీరు మీ మీద తీసేసుకొని వేరే వాళ్ళని ఫ్రీగా ఉంచేసి మీరు డిసీజెస్ ఒస్తాయి మీకు. మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అప్పుడు గూడా ఎవరు ఏం మాట్లాడరు. ఏమంటారు? "నువ్వు నీ గురించి హెల్త్ గురించి నువ్వు తీసుకోలేదు. ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నువ్వు" అని చెప్పి ఒక మాటతో వదిలేస్తారు. అప్పుడు లాస్ ఎవరికి? మీకే. ఎవరు ఫేస్ చేయాలి? మీరే ఫేస్ చేయాలి. ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి? మీకే ఉంటాయి. ఎవరు హాస్పిటల్‌కి వెళ్ళాలి? మీరే వెళ్ళాలి. కాబట్టి మీ గురించి మీరైతే ఆలోచించుకోండి. ఈ 2026లో మీరు ఒకవేళ మీ హెల్త్ వైస్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి, ఆలోచించుకోవాలి. మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ గాని అనుంటే కంపల్సరీ మీకోసం మీరు ఫస్ట్ ఒక 10 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఒక వీక్ మీరు 10 మినిట్స్ మీకోసం మీరు టైమ్ ఇస్తారు. అది మీరు ఎప్పుడు ఇస్తారు అనేది మీ ఇష్టం. మీరు మార్నింగ్ 10 మినిట్సా, ఆఫ్టర్‌నూనా, ఈవినింగా, నైటా మీ ఇష్టం. లేకపోతే మీకు ఎర్లీ లేచే అలవాటు ఉంటే మార్నింగ్ లేచి ఒక 10 మినిట్స్ ఒక కాఫీ తీసుకోండి. బాల్కనీలో వెళ్లి కూర్చోండి చైర్‌లో. ఆ కాఫీ ఎంజాయ్ చేయండి అంతే కూర్చొని. మీరేమి ఎక్స్‌ట్రా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చేయాలనుకుంటే మీరేమి చేయాలనుకుంటున్నారు లైఫ్‌లో అనేది రాసుకోండి. నోట్ చేసుకోండి ప్రతీదీ మీరు. మనము ర్యాండమ్ థాట్స్ ఒస్తాయి మనకి రోజంతా. సో, మీరు నోట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఐడియా. మీకు తర్వాత గుర్తుంటాయి కూడా. అండ్ మీరు ఎన్ని అచీవ్ చేశారో కూడా ఫ్యూచర్‌లో చూసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది మీకు వేరుండిద్ది. ఏదన్నా చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో మీకు ఒక కొత్త రెసిపీని మీరు ట్రై చేయాలనుకున్నారు. కానీ అది ఇంట్లో ఎవరికీ నచ్చదు. లేకపోతే మీకొక ఫేవరెట్ ఐటెమ్ ఉండిద్ది. దాన్ని మీరు మీ ఇష్టాలని మీ మ్యారేజ్ అయిన తర్వాత గానీ, పిల్లలు పుట్టిన తర్వాత గానీ మీరు వదిలేసుకుంటారు. ఎందుకు ఇదొక్కటి చేస్తే ఇంట్లో ఎవరు తినరు. నేనొక్కదాన్నే తినాలి గదా! ఎందుకు వాళ్ళకి నచ్చింది చేస్తే నేను అడ్జస్ట్ అయ్యి తినేయొచ్చు కదా! అనుకుంటారు. అది మీరు ఎవ్రీడే చేయమని చెప్పి నేను చెప్పను. కానీ మీకు నచ్చినవైతే మీరు చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కుకింగ్ చెప్పాను. ఇలా ప్రతి దాంట్లో ఉండిద్ది. మీకోసం అ అ అందరికీ అన్నీ నచ్చవు. ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకుంటాయి. కాబట్టి మీ ప్రిఫరెన్సెస్, మీ ఇష్టాల్ని మీరెప్పుడూ మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు మీరు రిమైండ్ చేసుకుంటూ ఉండండి. మీకు దానివల్ల మీకు హ్యాపీనెస్ ఒస్తుంది. చాలా అమ్మాయిలనుకుంటారనమాట. నాకిది కావాలి, అది కావాలి ఎక్స్‌పెన్సివ్‌ది. అలా కావాలంటే వాళ్ళ హస్బెండ్‌కి గానీ, బాయ్ ఫ్రెండ్‌కి గానీ, ఫాదర్‌కి గానీ, లేకపోతే గ్రాండ్ ఫాదర్ ఎవరుంటే వాళ్ళని అడుగుతారనమాట. నాకిది కావాలి, ఇది కొనిపెట్టండి అని చెప్పి. మీకు కావాలి అనుకున్నది మీరు అచీవ్ చేస్తే అసలు అది ఎంత బావుండిద్దంటే ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. ఆ హ్యాపీనెస్ ఇంటూ 100 టైమ్స్ అవుతుంది. సో, ఒక్కసారి మీకు నచ్చింది చిన్నదే అయ్యుండొచ్చు. చిన్నదాంతో స్టార్ట్ జేయండి. సపోజ్ మీరేదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీరు కొనుక్కోవాలనుకున్నారు. ఎక్స్‌పెన్సివ్ వాచే కొనుక్కోవాలనుకున్నారు. అడగొద్దు మీ ఫాదర్‌ని. మీ హస్బెండ్‌ని అడగొద్దు. మీరు మనీ ఎర్న్ చేసుకోండి. మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండండి. ఆ మనీతో మీరు కొనుక్కుంటే ఇంకొకటి చెప్పనా నేను? మీరలా కొనుక్కుంటే మీ ఫాదర్ గాని, మీ హస్బెండ్ గాని లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఆహ్, అదొక్కసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఒక్కసారి మీరది చేస్తే మళ్ళీ మీకు ఎవరిని అడగాలనే ఆలోచన రాదు. జనరేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఉన్నదంతా కూడా వాళ్ళ కొడుకుకి గాని, కోడలికి గాని, లేకపోతే కూతురికి గాని, అల్లుడికి గాని ఇచ్చేయాలని జెప్పి అనుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళేది ఆలోచించుకోరు. ప్లీజ్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. నేనిది కంపేర్ చేస్తాను ఇండియాకి అండ్ వెస్టర్న్ కంట్రీస్‌కి. ఏంటి సంజీల ప్రతీదీ నువ్వు కంపేర్ చేసి చెప్తున్నావు అంటే, మీరొక్కసారి డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్
సిట్యుయేషన్స్, లొకేషన్స్ మీరు చూస్తే మీరు కూడా చేస్తారిదే. మనము అన్నీ మన ఇండియాలో బావుంటాయని చెప్పి చెప్పను. అన్నీ వెస్టర్న్ కంట్రీస్‌లో బావుంటాయని చెప్పి చెప్పను. నేనెప్పుడైనా గానీ ఇండియాలో బావుండేవి అడాప్ట్ చేసుకుంటాను. వెస్టర్న్ కంట్రీస్‌లో బావుండేవి అడాప్ట్ చేసుకుంటాను. 2 తీసుకుంటాను. 2 గుడ్ తీసుకుంటాను. బ్యాడ్ వదిలేస్తాను 2 కంట్రీస్‌లో. ఎందుకంటే ప్రతి కంట్రీలో ఉండాల్సినవి బ్యాడ్ అనేవి ఉంటాయి. మనం వాటి గురించి మాట్లాడుకోకూడదు. వాటి గురించి ఆలోచించకూడదు. మనకేదైతే మంచిదో, ఏదైతే గుడ్డో మనం అదే ఎక్స్‌ట్రాక్ట్ చేసుకొని దాని గురించి ఆలోచించుకోవాలి. అది మన లైఫ్‌లో ఒక పాయింట్స్‌గా పెట్టుకోవాలి మనము. అలా చూసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఆహ్, వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు వాళ్ళు. మొత్తం ప్రాపర్టీ మొత్తం రాసి పెట్టి ఇచ్చేయరనమాట. ఇస్తారు బట్ వాళ్ళ కోసం గూడా వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ మీరు మీ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. మీరు ఏదన్నా ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఏదైనా రిలీజియస్ ప్లేసెస్‌కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సపోజ్ నేను వెళ్తే ఒక 30,000 అవుతాయి, 20,000 అవుతాయి. అదుంటే ఆ మనీ ఉంటే ఏదన్నా నా కొడుక్కి ఇవ్వచ్చు కదా! నా కూతురికి ఇవ్వచ్చు కదా! లేకపోతే నా గ్రాండ్ చిల్డ్రన్‌కి కొనివ్వచ్చు కదా! అనేది ఇవ్వండి. బట్ ఏదైనా పెద్ద అకేషన్ ఉంటే ఇవ్వండి. కానీ మీ లైఫ్‌లో ఉండేవి మీరు చెయ్యకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా బతకాలి కదా! మీరు కూడా హ్యాపీగా ఉండాలి మీ లైఫ్‌లో. సో, అలాంటి సాక్రిఫైసెస్ అయితే మీరు చెయ్యొద్దు. అలానే వాళ్ళకి కూడా అలా చేసి ఏం చేస్తారంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా చేస్తారు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇంకా పేరెంట్స్ వైపే చూస్తారనమాట. పేరెంట్స్ ఆర్ ఇన్‌లాస్ ఏదైనా గానీ. వాళ్ళకి ఓన్ అనేది ఏది ఉండదు. ఓన్ థింకింగ్ ఉండదు. ప్రతి ఒక్కటి వాళ్ళు అయితే ప్రతి ఒక్క వుమెన్ చూడాలి. ప్రతి ఒక్క వుమెన్ నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీరు ఎంత ఫాలో అవ్వగలిగితే అంత ఫాలో అవ్వండి. ఆహ్, మనము చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రతీదీ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఫస్ట్ ఎవరు వీక్ అయిపోతారంటే వుమెనే వీక్ అయిపోయి సరెండర్ ఇచ్చేస్తారనమాట ఇంట్లో. అలా చేయొద్దు. మీ పాయింట్ అనేది మీకుండాలి. మీ లైఫ్ మీకుంది. మీ ఇష్టాలున్నాయి. మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. మీ మనీ మీకనేది ఉండాలి. మీ ఫ్యామిలీతో పాటు గూడా ఉండాలి. నేను ప్రతి ఒక్కటి ఎందుకు అలా సెపరేట్‌గా చేసి మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పొద్దు. మీ ఫ్యామిలీతో పాటు చేసేది వేరు. మీ పర్సనల్‌గా మీకేదన్నా నచ్చింది, మీకేదన్నా కొనుక్కోవాలనుంది. ఎలా కొనుక్కుంటారు మీరు ఎర్న్ చేయకుండా? మీరు ఎంతైనా సంపాదించండి. మీరు ఒక మంత్‌కొచ్చేసరికి మీరు 5,000 సంపాదించినా గానీ పర్లేదు. ఆ 5,000 అనేది మీ మనీ మీకుంటుంది. మీరు ప్రతి ఒక రీచార్జ్ కావాలంటే హస్బెండ్‌ని అడగడం గానీ, ఫాదర్‌ని అడగడం గానీ, లేకపోతే మీకేదైనా తినాలనే అనిపిచ్చింది. అది వాళ్ళని అడగడం గానీ, ఇలాంటివి చెయ్యొద్దు. మినిమమ్ బేసిక్ మీరు ఒక హ్యూమన్ ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు. అసలు చదువుకోని వాళ్ళనేది లేరు. మినిమమ్ బేసిక్ ఎవరైనా గానీ చదువుకుంటున్నారు వాళ్ళ గ్రాడ్యుయేషన్ దాకా. సో, మీరంతా చదువుకున్నారు కదా! ఏదో ఒక జాబ్ చేసుకోండి. జాబ్ కాకపోతే బిజినెస్ చేసుకోండి. మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే. లేకపోతే మీ ఫాదర్‌ని గానీ, లేకపోతే మీ హస్బెండ్‌ని గానీ అడగండి. నేనిలా పెట్టుకోవాలనుకుంటున్నాను బిజినెస్. లేకపోతే నేనిలా చేయాలనుకుంటున్నాను అనేది. ఈ రోజుల్లో అయితే ఈ వీలుగా అయితే చాలా తక్కువ మందున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వుమెన్ ఎర్న్ చేస్తే అది ఈవెన్చువల్‌గా ఫ్యామిలీకే. వాళ్ళు ఎంతో కొంత ఉన్న 100%లో వాళ్ళు 1% పెట్టుకుంటారేమో. మిగిలిన 99% ఎప్పుడు ఫ్యామిలీకే ఇస్తారు. ఎందుకంటే మనం అలానే ఆలోచిస్తామనమాట. ఎంత మనం కాదనుకున్నా గానీ, ఎన్ని ఈ మాటలు చెప్పుకున్నా గానీ లాస్ట్‌కి ఫ్యామిలీకే సరెండర్ అవుతాము. బట్ ఆ 1% మీకోసం మీరు పెట్టుకోండి. అదే నేను చెప్పాలనుకుంటుంది. మదర్ కానీ, మీ సిస్టర్ కానీ, లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ ఏదన్నా చేయాలి అనుకుంటున్నారు లైఫ్‌లో అంటే, మీరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా పర్లేదు కాబట్టి మీరు వెనక్కి లాగొద్దు. నేను ఎవ్రీ మెన్‌కి చెప్తున్నానిది. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. చాలా మంచిదది. సపోర్ట్ చేయాలి అనుకోవట్లేదు అనుకుంటే మీరు సైలెంట్‌గా ఉండండి. అంతేగాని తనని వెనక్కి లాగొద్దు. ఎందుకంటే అచీవ్ చేసేదాకా తెలీదు. ఆ అమ్మాయి ఎంత అచీవ్ చేయగలదు అనేది. సో, మీరు తర్వాత చూసి ఆ రిజల్ట్స్ షాక్ అవ్వచ్చు. కాబట్టి తను ఫీల్ అయిద్ది కదా! ఇప్పుడు మీరు ఫ్యామిలీలో ఉండి మీరే తనకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అట్‌లీస్ట్ సపోర్ట్ చేయకపోయినా తనని డిస్కరేజ్ అయితే చేయొద్దు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరికొన్నొస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.